అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, జనవరి 2025 మరి సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉండబోతున్నాయి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఘం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఉత్తరాషాఢ నక్షత్రం వ్యాగుత యోగము బాలవకరణము. ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలని అనుసరించుకుని ఆ తదుపరి గోచారములో ఉన్న గ్రహ సంచారాన్ని తీసుకుంటే వృషభ రాశి యందు గురుగ్రహము సంచారం, కర్కాటకము యందు కుజుడు, కన్యారాశి యందు కేతువు, అలాగే వృశ్చిక రాశి యందు బుధుడు, ధనురాశి యందు రవిచంద్రులు, కుంభరాశి యందు శుక్ర శనులు, మీనరాశి యందు రాహువు సంచారం చేస్తున్నారు. తిథివార నక్షత్ర యోగకరణాలను అనుసరించి ఈ యొక్క గ్రహ సంచారాన్ని అనుసరించి సింహరాశి వారికి ఈ యొక్క మాసములో ఎలా ఉంది? సింహరాశి వారికి మిత్రుల వలన నష్టము కలిగినను బంధువుల వలన సుఖ సంతోష విధానాల్ని పొందగలుగుతున్నారు. ఈ యొక్క సింహరాశిలో సంచారం చేసే వారికి ముఖ్యముగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఎక్కువ శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశిలో ఉన్న విద్యార్థులు ముందుగా తీసుకోవాలి. శని శుక్రులు సంచారం జరుగుతుంది. శని శుక్రులు సంచారం జరుగుతూ ఉండగా వాహన భాగ్యాధిపత్యాన్ని వహించిన కుజుడు సింహరాశికి మిత్రుడై ఉండి నీచ స్థానంలో ఉన్నందువల్ల యోగదాయకమైన ప్రేమ వ్యవహారాల్లో వెళ్ళిన వాళ్ళు, ఇంతకీ చెప్పవలసింది ఇది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అబ్బా మేము ప్రేమించుకున్నాము, పెద్దల పెళ్ళిళ్ళు కూర్చున్నారు, మనం కూడా వివాహం జరిగిపోతుంది అనుకుంటారు. కానీ జరగదు. ప్రేమ విఫలం అవుతుంది. బ్యాడ్ న్యూస్ అవుతుంది. ప్రేమ విఫలం అవుతుంది. సింహరాశిలో ఉన్న ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడనవసరం లేదు. ప్రేమ విఫలమైందని చెప్పేసి బాధను పడక్కర్లేదు. ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారు ఈ మాసముల్లో నెక్స్ట్ ఉగాది లోపులోని వచ్చే ఉగాది ఉంది ఎదరా, ఆ ఉగాది లోపులో వరకు కూడా ప్రేమ వివాహాలు ఫలించవు, నష్టాన్ని పొందుతారు. బాధపడినా పర్లేదు, సూసైడ్లు గట్రా అది చేసుకోవాలి. లేనిపోని పనులు చేసుకుంటారు. అయితే ఇంత గట్టిగా నొక్కి చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు ప్రేమ విఫలమయ్యి తర్వాత వివాహం చేసుకున్నవారు మళ్ళీ విడిపోతున్నారు. దగ్గరగా కలిసి ఉంటున్నారు అంటే ప్రేమకి మనం వ్యతిరేకం కాదు. నేను మంచిగా చెప్తాను, ప్రేమించుకున్న వాళ్ళు మంచిగా ఉండాలనుకుంటాం. కానీ విడిపోతున్నారని తెలిసినప్పుడు ఎందుకు? కొంచెం జాగ్రత్త వహించుకోవాలి. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈ యొక్క మాసము యందు ప్రయత్నాలు చేయండి. మీకు ఫిబ్రవరి నెలలో కల్లా ఉద్యోగ రంగంలోకి వెళ్తారు. ఆరోగ్య విషయం గురించి ఆలోచించుకోవాలి. ఈ యొక్క రాశిలో స్త్రీ పురుషాదులు అందరికీ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తను వహించండి. ఆ ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి అవకాశం ఉంది. ఎందువల్ల సింహరాశిలో ఉన్న రవి ఎక్కడున్నాడు అంటే ధనుర్రాశిలో ఉన్నాడు. శుక్రుడు శని కూడా రవి స్థానమైన సింహరాశిని చూస్తున్నారు. రవికి మిత్రుడైన వాడు ఎవరూ లేరు, ఇద్దరును. కాబట్టి ఈ యొక్క విధానంలో చాలా జాగరూకతను వహించుకోవాలి. ఆరోగ్య విషయంలోనే పెద్దలు వీళ్ళు కూడా. ఎప్పటి నుంచో జరగకుండా ఆగిపోయిన పనులు కావచ్చు, ధనం కావచ్చు, మళ్ళీ తిరిగి వచ్చే ఆస్కారం ఏదన్నా కనబడుతుంది. ఎందువల్ల కనబడుతుంది? శుక్రుడు శత్రువైనా కూడా దృష్టి తన మీద ఉన్నప్పుడు శుక్రుని వల్ల శుక్ర భగవానుడు ఇచ్చేది ఏంటంటే ఆర్థికమైనటువంటి పరిస్థితి పెంచుతాడు. లగ్జరీపరమైన ఖర్చులు చేయాలన్నా ఏది చేయాలన్నా డబ్బులు రావాలి కదా, అది ఇచ్చేది శుక్రుడు. శుక్ర విధానంలో లాభదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. మరి పెట్టుబడులు పెట్టాలంటే గురుగారు, సింహరాశి వారికి ఏ రంగాల్లో సూచిస్తారు పెట్టుబడులు పెట్టడానికి? సింహరాశి వారికి పెట్టుబడి పెట్టాలి అంటే భూముల మీద పెట్టండి, రియల్ ఎస్టేట్ చేయండి, చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెట్టవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా సింహరాశి వారు చేయవలసింది ఏంటంటే కలపకు సంబంధించి చేయండి. కలపకని అంటే
ఫర్నిచర్స్ చేస్తారు కదా, కలపకు సంబంధించింది, అటువంటి వాటి మీద కూడా పెట్టుబడి పెడితే సింహరాశి వారు లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. అనుకోని ప్రయాణాలు ఏదన్నా ఉంటే మరి అది లాభదాయకంగానే ఉంటుందంటారు. అనుకోని ప్రయాణములు అంటే సింహరాశి వారికి జనవరి నెలలో అనుకోని ప్రయాణాలు ఏమీ చెయ్యలేరు. ఇంట్లోనే కూర్చుంటారు, ఇంట్లోనే ఉంటారు. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారంటే విహారయాత్రలు ఏమున్నది, అత్తారింటికి వెళ్తారు, అంతకంటే ఏముంది. అత్తవారింటికి పక్క ఊర్లోనే ఉంటారు, ఆడికి వెళ్తారు, 4 రోజులు ఉంటారు, వచ్చేస్తారు. ఇక రైతులకి మహిళలకు ఎలా ఉండబోతుంది జనవరి మాసం సింహరాశి వారికి? మహిళలకి పవర్ పెరుగుతుంది. ఎలాగంటే వాక్ పెరుగుతుంది, తన మాటను పోనివ్వకుండా నిలబెట్టుకుంటున్నారు. భర్తను కూడా ఎదిరించి విజయాన్ని పొందే పరిస్థితి సింహరాశిలో ఉన్న మహిళలు ఉన్నారు. అయితే సింహము అనగానే ఒక మృగరాజు, అదే మహిళలు సింహము అనే చెప్తారు. కాబట్టి మహిళలను సింహంతో పోల్చాలి. ఇక్కడ వాళ్ళు ఆ రకంగానే ఉంటారు. అనుకున్నట్టుగా సాధిస్తారు, తన మాటను పైకి నిలబెట్టుకుంటారు, చెయ్యాలనుకున్నది సక్రమంగా పూర్తి చేస్తారు, అనుకున్నట్టుగాను. అలాగే బంగారం మీద ఎక్కువ మోజు పడే వారికి ఇది సువర్ణ అవకాశం. సింహరాశిలో ఉన్నవారు బంగారాన్ని కొనమని భర్తను అడిగితే కాదండం, కొనిచ్చేస్తారు. వాహనాలు కావచ్చు, అది కూడా వాహనాలు పొందడానికి అవకాశం. మహిళలకు ఎక్కువగా లాభదాయకమైన పరిస్థితిని పొందుతున్నారు. సో మొత్తానికి అప్పులు కూడా తీర్చేసి కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగు అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? అప్పులు సింహరాశి వారికి అప్పు లేదు, ప్రస్తుతానికి బాగానే ఉన్నారు అందరికీ. గురుగారు, మరి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి సింహరాశి వారు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ సింహరాశి వారికి సంబంధించిన వారు లక్ష్మీ నారసింహ ఆలయాన్ని సందర్శించాలి. లక్ష్మీ నరసింహ ఆలయాన్ని సందర్శించి ఏ వారం సందర్శించాలయ్యా సింహరాశి వారు? ఆదివారం గురువారం నాడు వెళ్ళాలి. ఆదివారం గురువారం ఆ రోజునాడు వెళ్ళి లక్ష్మీ నరసింహ ఆలయంలోని ఏదైనా పెద్ద పండు దానంగా ఇవ్వాలి. అక్కడున్న ఆ గుడిలో ఉన్న పెద్దలకు. పెద్ద పండు అంటే ఏంది? ఒక గుమ్మడి పండు. కూర గుమ్మడికాయలు ఉంటాయి, పనసకాయ అయినా పర్లేదు, కానీ గుమ్మడికాయ బెస్ట్. ఈ గుమ్మడి పండుని తీసుకెళ్ళి అక్కడున్న పూజారిలో పెద్దలు ఉంటారు, వాళ్ళకి సమర్పించి వాళ్ళ కాళ్ళకి నమస్కరించి, పెద్దవాళ్ళు అయితే, చిన్నవాళ్ళు అయితే కాదు, ఆ కాళ్ళకి నమస్కరించి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనాన్ని చేసుకుని ఆ స్వామి గుళ్ళో ఈ గుమ్మడి పండును దానం చేసి ఆ స్వామికి అర్చన చేసుకుని అలాగే భార్యాభర్తలు ఇరువురు వెళ్ళాలి. ఒకళ్ళు వెళ్తే కుదరదు, ఇరువురు వెళ్ళి అది చేసుకుని ఈ యొక్క గురువారం కానీ ఆదివారం కానీ ఏదో మనకి వీలుంటే ఆ వారం నాడు ఇచ్చేసి ఆ స్వామిని నమస్కరించుకుని వస్తే ఈ యొక్క సింహరాశి వారికి అనుకున్న పనుని అనుకున్నంత వేగంగా జరుగుతుంది. గుమ్మడి పండు అనగానే నిండుగా కనపడేది, పరిపూర్ణత్వంగా ఉంటుంది. కాబట్టి దానిని మనం దానం చేసామంటే పూర్ణత్వాన్ని మనం భగవంతుడికి ఏదైతే ఇచ్చామో అదే మనకి ఇస్తాడు. కర్మ ఫలితమైనా అంతే, శుభ ఫలితమైనా అంతే. కాబట్టి మనం గుమ్మడిని ఇచ్చాం, గుమ్మడి నిండుగా ఉన్నది. ఆ నిండుగా ఉన్నది గుమ్మడికి, ధనానికి, బంగారానికి ఎక్కువ ప్రాముఖ్యత కలిగినది, అది మనకి ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క వారంలో, ఈ యొక్క మాసంలో మీరు ఏదో ఒక, అంటే ప్రతి ఆదివారం ప్రతి గురువారం ఇవ్వాలని కాదండి, ఏదో ఒక వారం వెళ్ళి ఒక నమస్కారం చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామిని రోజు నమస్కరించుకొని ఇంట్లో పటాన్ని పెట్టి పూజించండి. మేము ఆ గుడికి వెళ్ళలేము అండి అనుకున్న వారికి ఇంకేదన్నా రెమెడీ ఏదన్నా ఉందా? గుడికి వెళ్ళలేము అన్నవారు ఎప్పుడు ఉంటారండి? ఎవరు ఉండరు. వాళ్ళ గుడికి అన్నది మనం కాశీ వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే కష్టం. గుడి అన్నది మన గ్రామంలో ప్రతి చోట, ప్రతి వీధిలో ఒక రామాలయం ఉంటుంది. ప్రతి వీధిలో రామాలయం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అవి ఎత్తుక్కుంటే వెళ్తచ్చు. సరే, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మా ఊరికి దగ్గరగా లేదు, ఇంచుమించు ఓ 15-20 కిలోమీటర్లు కూడా లేదు, ఇంకా చాలా దూరాలు. రామాలయంలోని గుమ్మడి పండుని దానం ఇవ్వండి. గుమ్మడి పండు అంటే ఇంత పెద్ద గుమ్మడిగా ఇవ్వక్కలేదు, ఆ మాత్రం సైజు గుమ్మడికి ఇస్తే మంచిది. రామాలయంలో చేయండి. ఇక రామాలయానికి కూడా వెళ్ళలేను అన్నవాళ్ళు ఉంటే మనం చెప్పేది ఏమీ లేదు. ఇంకా ఈ రామాలయం అంటే మన ఊర్లో ప్రతి వీధిలో ఉంటుంది.
ఒక రామాలయం. కాబట్టి అలా చేసుకుంటే జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. ఆయుష్మాన్ భవ.